సంపూర్ణ రామాయణం అరణ్యకాండము సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి దాదాపు 5000 ఏళ్ల క్రిందట సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం సెప్టెంబర్ 10 1935 ఆగస్టు 15 2006 వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 31వ సర్గ ఈ సర్గ ప్రాచ్యప్రతిలో లేదు. ఇది ప్రక్షిప్తము అనగా తరువాత చేర్చబడినది అని పండితుల అభిప్రాయము. ఖరుడు దూషణుడు తమ సేనలతో సహా యుద్ధంలో మరణించారు అన్న వార్త జనస్థానంలో దావానలంలా పాకిపోయింది. వెంటనే అకంపనుడు అనే రాక్షసుడు లంకానగరానికి బయలుదేరాడు. రావణుని కలుసుకున్నాడు. ఓ రావణ, నేను జనస్థానము నుండి వస్తున్నాను. అక్కడ మీ ప్రతినిధులుగా ఉన్న ఖరుడు, దూషణుడు, వారి సైన్యము పూర్తిగా యుద్ధంలో చంపబడ్డారు. నేను మాత్రము తప్పించుకొని ఈ వార్త తమకు చెబుదామని వచ్చాను అని జరిగింది క్లుప్తంగా వివరించాడు. ఆ మాటలు విన్న దశగ్రీవుడు కోపంతో మండిపడ్డాడు. అకంపనుని చూచి ఇలా అన్నాడు, ఓ అకంపన, ఇది నిజమా? నా అధీనంలో ఉన్న జనస్థానమును నాశనం చేసి ఖరదూషణాదులను చంపినవాడు ఎవరు? వాడికి ఆయువు మూడిందా? లేకపోతే ఇలా ఎందుకు చేస్తాడు? నాకు అపకారము చేసిన తరువాత దేవేంద్రుడైనా, కుబేరుడైనా, యముడైనా, ఆఖరుకు విష్ణువైనా సుఖంగా బతకలేరు కదా. ఇంక వీడెంత? వాడెవరో వాడికి నా సంగతి తెలియనట్టుంది. నేను యముడికి యముడను, అగ్నిని కూడా కాల్చివేగల సమర్థుడను, మృత్యుదేవతకే మృత్యువును. నాకు కోపం వస్తే సూర్యుడిని, అగ్నిని కూడా దహించివేస్తాను, వాయువును కూడా శాసించగలను. అకంపన, ఇంతకు వాడెవడు? ఎక్కడ నుంచి వచ్చాడు? ఎక్కడ ఉంటాడు? అని కోపంగా అడిగాడు రావణుడు. ప్రళయాగ్నితో సమానమైన రావణుని కోపం చూచి అకంపనుడు భయంతో వణికిపోయాడు. నన్ను తమరు చంపను అని అభయం ఇస్తే జరిగింది చెబుతాను అని అన్నాడు గడగడా వణుకుతూ. రావణుడు కొంచెం శాంతించాడు. అలాగే అభయం ఇచ్చాను. ఏం జరిగిందో సవిస్తరంగా చెప్పు అని అన్నాడు. అకంపనుడు ఇలా చెప్పసాగాడు. అయోధ్యానగరమును పరిపాలించు దశరథుని కుమారుడు రాముడు. యువకుడు, మహాపరాక్రమశాలి, ఆజానుబాహుడు, గొప్ప వీరుడు. అతడే ఒంటరిగా ఖరుని, దూషణుని ససైన్యంగా సంహరించాడు అని మరలా క్లుప్తంగానే చెప్పాడు. ఏం చెబితే ఏమవుతుందో అని భయంతో. ఆ మాటలు విన్న రావణుడు ఒక్కసారి దీర్ఘంగా నిట్టూర్చాడు. రావణునిలో ఇదివరకు ఉన్న కోపం స్థానంలో ఆలోచన చోటు చేసుకుంది. అకంపన, రాముడు ఒంటరిగా జనస్థానమునకు వచ్చాడా, లేక ఇంద్రుని, దేవతలను తోడుగా తీసుకుని వచ్చాడా అని అడిగాడు. రాముని వెనుక ఉన్న శక్తులు ఏమిటో తెలుసుకుందామనే ఆలోచనతో. రావణుని కోపం తగ్గగానే అకంపనుడిలో ధైర్యం పుంజుకుంది. మరలా రాముడి గురించి చెప్పసాగాడు. ఆ రాముడు మహాతేజస్సు కలవాడు, సర్వశ్రేష్ఠధనుర్ధారి, దివ్యాస్త్ర సంపన్నుడు, ఇంతెందుకు దేవేంద్రునితో సమానమైనవాడు. ఆ రాముడి వెంట లక్ష్మణుడు అని అతని తమ్ముడు ఉన్నాడు. అన్నకంటే మించినవాడు, మహాబలశాలి. రామ లక్ష్మణుల చేరికతో అగ్నికి వాయువు తోడైనట్టే. అటువంటి రాముడు ఒంటరిగానే జనస్థానమును సర్వనాశనం చేశాడు.
అంతేగాని తమరు అన్నట్టు దేవేంద్రుడుగాని దేవతలుగాని జనస్థానమునకు రాలేదు. రాముడు ప్రయోగించిన బాణములు కాలసర్పముల వలె జనస్థానములో ఉన్న రాక్షసులను కబళించి వేశాయి. ఓ రాక్షసరాజా! రాముడు ఒక్కడైనా ప్రతి రాక్షసుని ముందు ఒక్కోరాముడిలాగా ప్రత్యక్షం అయి వాళ్లను నాశనం చేశాడు అని అన్నాడు అకంపనుడు. అకంపనుని మాటలు సావధానంగా విన్నాడు రావణుడు. ఎవరిని పంపినా లాభం లేదు అనుకున్నాడు. తానే జనస్థానమునకు పోవాలి అని నిశ్చయించుకున్నాడు. అకంపన, ఇంక నీవు వెళ్ళవచ్చు. నేను స్వయంగా జనస్థానమునకు వెళ్తాను అని అన్నాడు. రాక్షసరాజా, నా మనవి వినండి. రాముడు సామాన్యుడు కాడు. రాముని జయించడం మన వల్ల కాదు. రాముడికి కోపం వస్తే వేగవంతమైన నదీ ప్రవాహాన్ని కూడా నిలువరించగల సమర్థుడు. రాముడు భూమ్యాకాశాలను ఏకం చేయగల వీరుడు. సప్తసముద్రములను ఏకం చేసి ఈ భూమిని ముంచివేయగల పరాక్రమశాలి. రాముడు ఈ లోకములనన్నిటినీ నాశనం చేసి మరలా సృష్టించగల మేటి. సృష్టి స్థితి లయకారకుడు అని అర్థం. రాముడు భగవంతుడు అని అకంపనుడి అభిప్రాయం. ఓ రావణ! నీవుగాని నీ రాక్షస సైన్యము కాని రాముని జయించడం కల్ల. నీవే కాదు, దేవాసురులు ఏకమై వచ్చిన రాముని యుద్ధంలో ఎదుర్కొనలేరు. కాని రావణ, ఎటువంటి వాడికైనా ఒక బలహీనత ఉంటుంది కదా. ఆ మార్గంలో వెళితే రాముని చంపవచ్చు. ఆ రామునికి సీత అనే అతిలోక సౌందర్యవతి భార్య ఉంది. మంచి యౌవనవతి. దేవతా స్త్రీలుగాని అప్సరసలు కాని అందంలో ఆమెకు సాటిరారు. సీత అంటే రాముడికి పంచప్రాణాలు. సీత లేకుండా రాముడు బతకలేడు. నీవు కనుక సీతను అపహరించి తీసుకుని వస్తే సీత మీద బెంగతో రాముడు ప్రాణాలు విడుస్తాడు. రాముని చంపడానికి ఇది ఒకటే మార్గము అని ఒక ఉపాయం చెప్పాడు అకంపనుడు. రావణునికి ఈ మాటలు కర్ణపేయంగా వినపడ్డాయి. ఒక దెబ్బతో 2 పిట్టలు. సీతను అపహరిస్తే అటు రాముడు చస్తాడు, ఇటు సీత తనకు దక్కుతుంది. ఇలా వక్రంగా ఆలోచించాడు రావణుడు. అకంపనుని చూచి ఇలా అన్నాడు. అకంపన, మంచి ఆలోచన చెప్పావు. నేను ఒక్కడినే రేపే జనస్థానమునకు వెళ్లి సీతను నా రథము మీద కూర్చుండపెట్టుకుని లంకకు తీసుకుని వస్తాను అని అన్నాడు. వెంటనే మంచి గాడిదలు కట్టిన రథమును సిద్ధం చేయమన్నాడు. గాడిదలు కట్టిన రథంలో రావణుడు ఆకాశమార్గంలో జనస్థానమునకు వెళ్లాడు. జనస్థానము దగ్గర ఉన్న రాముని వద్దకు వెళ్లే ముందు రావణుడు మారీచుని వద్దకు వెళ్లాడు. రావణుని చూచి మారీచుడు అతనికి సకల అపచారములు చేశాడు. భక్ష్యములను, భోజన పదార్థములను సమర్పించాడు. రావణుడు భోజనం చేసి మారీచుడు చూపిన ఉచితాసనము మీద కూర్చున్నాడు. అప్పుడు మారీచుడు రావణునితో ఇలా అన్నాడు. రాక్షసరాజా, నీకు జయము కలుగుగాక. లంకలో అందరూ క్షేమమే కదా. ఎందుకంటే ఏ కార్యమైనా నీ కనుసెగతో పూర్తి చేయగల సమర్థుడవు. అటువంటిది నీవే స్వయంగా ఇక్కడకు వస్తే నాకు ఏదో సందేహముగా ఉంది. అందుకని అడిగాను. తమరు ఏదో తొందరపని మీద ఇక్కడకు వచ్చి ఉంటారు అని అనుకుంటాను అని అన్నాడు మారీచుడు. ఏం పని మీద వచ్చారు అని సూటిగా రావణుని అడక్కుండా. మారీచుని మాటలు విన్న రావణునికి మారీచుని మనసులోని సందేహం అర్థం అయింది. అందుకని సూటిగానే చెప్పాడు. మారీచా, ఎవరో రాముడు అట.
జనస్థానములో ఉన్న ఖరుడు దూషణుడు వారి 14,000 సైన్యమును ఒంటిచేత్తో తుదముట్టించాడట. ఎవరికీ తేరిపార చూడటానికి శక్యం కాని జనస్థానమును సర్వనాశనం చేశాడట. ఆ రాముని ఉపాయంతో చంపవలెనని అనుకుంటున్నాను. ఆ రామునికి తన భార్య సీత అంటే ప్రాణము. ఆ సీతను అపహరిస్తే రాముడు ప్రాణాలు విడుస్తాడు. అందుకని రాముని భార్య సీతను అపహరించవలెనని అనుకుంటున్నాను. దానికి నీ సాయం కావాలి అని సూటిగా అడిగాడు రావణుడు. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు మారీచుడు. రావణ, నీకు ఇటువంటి ఆలోచన చెప్పినవాడు ఎవరు? రాముని భార్య సీతను అపహరించమని చెప్పిన ఆ దుర్మారుడు దుష్టుడు ఎవరు? వాడు నీకు ఆప్తుడు కాదు, నీకు పరమశత్రువు. నీ నాశనం కోరి నీకు ఇటువంటి ఆలోచన కలిగించాడు. సీతను అపహరించాలి అనే ఆలోచనే నీ సర్వనాశనానికి దారితీస్తుంది. నీకు ఈ ఆలోచన చెప్పినవాడు ఎవరో కాని నిన్ను తప్పుదోవ పట్టించాడు. వాడు నీకు శత్రువు కాకపోతే నీకు కాలసర్పము నోటిలో కోరలు పీకమని చెబుతాడా? రావణ, నేను చెబుతున్నాను విను. రాముడు ఒక మదగజము. దాని కాళ్ల కిందపడి నలిగిపోతావు. రాముడు ఒక సింహము. ఆ సింహము జూలుపట్టి లాగకు. లేడిపిల్ల మాదిరి దాని కోరలకు బలి అయిపోతావు. రాముడు ఒక సుడిగుండము. అనవసరంగా ఆ సుడిగుండములో దూకకు. మరలా ప్రాణాలతో బయటకు రాలేవు. ఆ ప్రవాహ వేగానికి కొట్టుకుపోతావు. ఓ లంకేశ్వరా, నా మాట విను. తిరిగి లంకకు వెళ్ళు. హాయిగా లంకను పాలించు. నీ భార్యలతో సుఖించు. రాముడిని తన భార్యతో ఆ అడవిలోనే ఉండని. రాముని జోలికి పోకు అని హెచ్చరించాడు మారీచుడు. రావణుడు మారీచుని మాటలు విని తిరిగి లంకకు వెళ్లిపోయాడు. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 31వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. ఈ సర్గలో ఒక కొత్త పాత్ర ప్రవేశపెట్టబడింది. అతని పేరు అకంపనుడు అనే రాక్షసుడు. ఈ అకంపనుడు ఎవరు? ఇంతదాకా వీడి పేరు రాలేదు. వీడు రాక్షసుల గూఢచార. ఖరదూషణుల మంత్రి అయితే కాదు. ఎందుకంటే అందరి మంత్రుల పేర్లు పైన వివరంగా చెప్పబడ్డాయి. ఇంతకు అసలు పాత్రధారి శూర్పణఖ ఏమయింది? ఆమెకు కదా అవమానము జరిగింది. ఆమె కదా ముందుగా వచ్చి రావణునికి చెప్పాలి. ఆమెకన్నా ముందుగా ఈ అకంపనుడు ఎందుకు వచ్చినట్టు? అకంపనుడికి రాముడికి పరిచయం ఉన్నట్టు వాల్మీకి చెప్పలేదు. కాని అకంపనుడు రాముడి గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. సృష్టి స్థితి లయకారుడు అని వర్ణించాడు. రామునితో అకంపనుడికి అంత పరిచయం ఉందా? పైగా సీతను అపహరించమని సలహా ఇచ్చాడు. ఒక అనామకుడైన రాక్షసుడు చెప్పగానే గాడిదలు కట్టిన రథం మీద ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్లాడు రావణుడు. ఇది నమ్మశక్యంగా ఉందా? వెళ్లినవాడు నేరుగా జనస్థానానికి వెళ్లాలి. కాని లంచ్ బ్రేక్కు అన్నట్టు మారీచుని వద్దకు వెళ్లాడు. ఇంతకు మారీచుడు ఎక్కడ ఉన్నాడు? జనస్థానములోనా లేక వేరే ఇంకొక చోట? ఆ విషయం చెప్పబడలేదు. మారీచుడు వద్దు అనగానే రావణుడు వెనక్కు తిరిగి వెళ్లిపోయాడు. దిక్పాలకులను శాసించగల రావణుడు ఇలా చేస్తాడా? ఇవన్నీ జవాబులు లేని ప్రశ్నలు. బ్రహ్మశ్రీ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుల వారి వ్యాఖ్యానం ప్రకారం ఈ సర్గ ప్రాచ్యప్రతిలో లేదు. పైగా ఈ సర్గలో ఉన్న శైలి మిగిలిన సర్గలలో ఉన్న శైలికి భిన్నంగా ఉంది.
పైగా వాల్మీకి ఒక కొత్త వ్యక్తిని కాని కొత్త ప్రదేశమును కాని పరిచయం చేసేటప్పుడు వారి గురించి కొన్ని పరిచయ శ్లోకాలు రాస్తాడు. ఇక్కడ మారీచుని గురించి కాని ఆయన ఉండే ప్రదేశము గురించి గాని అకంపనుడి గురించి ఏమీ చెప్పబడలేదు. అందుకని ఈ సర్గ మూల రామాయణంలో లేదని, తరువాత చేర్చబడినది అని పెద్దలు అభిప్రాయపడ్డారు. శ్రీమద్రామాయణము అరణ్యకాండము 32వ సర్గ. తన అన్నలు ఖరుడు, దూషణుడు, వారి 14,000 సైన్యము తన కళ్ల ముందు నాశనం కావడం చూచి తట్టుకోలేకపోయింది శూర్పణఖ. ఒక్క రాముని చేతిలోనే ఖరుడు, దూషణుడు, త్రిశిరుడు చావడం చూచి పెద్దగా కేకలు పెట్టింది. భయంతో శూర్పణఖ వణికిపోయింది. వెంటనే ఈ విషయం తన అన్న రావణునకు చెప్పడానికి శూర్పణఖ లంకకు పరుగెత్తింది. లంకానగరంలో రావణుడు మూర్తి భవించిన దేవేంద్రుని వలె సభా ప్రాంగణంలో తన బంగారు సింహాసనము మీద కూర్చుని ఉన్నాడు. రావణుని చుట్టూ అతని మంత్రులు కూర్చుని ఉన్నారు. రావణుడు సామాన్యుడు కాడు. దేవతలను, గంధర్వులను యుద్ధములో గెలిచినవాడు. ముల్లోకములలో అతనికి తిరుగులేదు. శత్రువులకు యముడు లాగా వెలుగుతున్నాడు రావణుడు. దేవాసుర యుద్ధములో అతని శరీరమునకు ఇంద్రుని వజ్రాయుధము వలన, విష్ణువు చక్రాయుధము వలన తగిలిన గాయముల మచ్చలు అతని విజయాలకు చిహ్నాలుగా రావణుని ఒంటిమీద ప్రకాశిస్తున్నాయి. రావణుని ఒంటికి తగిలి దేవతల ఆయుధములు తమ శక్తిని కోల్పోయాయి. రావణుడు దశకంఠుడు, అంటే 10 తలలు కలవాడు. అతనికి 20 చేతులు, 10 తలలు. ఆ కనకపు సింహాసనము మీద వెండి కొండ మాదిరి ప్రకాశిస్తున్నాడు రావణుడు. రావణుడు పరాక్రమవంతుడే కాదు. ఇతరుల భార్యలు అంటే అతనికి మక్కువ ఎక్కువ. ఒకసారి భోగవతి నగరానికి పోయి తక్షకుని భార్యను బలాత్కారంగా తీసుకుని వచ్చాడు. రావణునికి ధర్మాచరణము మీద నమ్మకము లేదు. రావణుడు కుబేరుని ఓడించి అతని వద్ద ఉన్న పుష్పక విమానమును అపహరించాడు. రావణుడు దివ్యాస్త్రములను ఎంత నేర్పుగా ప్రయోగిస్తాడో అంతే నేర్పుతో సాధుజనులు చేయు యజ్ఞయాగములను భగ్నం చేస్తాడు. రావణునికి కోపం వస్తే సుందర ఉద్యానవనములను, అందమైన వనములను, సరస్సులను నాశనం చేస్తాడు. ఎదుటివారు బాధపడుతుంటే ఆనందించే తత్వం రావణునిది. రావణుడు ఎంతటి అధర్మపరుడైనా గొప్ప తపస్శాలి. పూర్వము బహ్మను గూర్చి 10,000 సంవత్సరములు తపస్సు చేశాడు. తన శిరస్సులను ఖండించి బ్రహ్మదేవునికి సమర్పించాడు. దాని ప్రతిఫలంగా బ్రహ్మదేవుని వద్ద నుండి తనకు యుద్ధములో దేవతలు, దానవులు, గంధర్వులు, పిశాచములు, పక్షిజాతులు, సర్పజాతులు, ఒక్క మానవులు తప్ప ఏ ఇతర జీవజాతుల నుండి కూడా తనకు మరణము లేకుండా వరం పొందాడు. మానవులు తనను ఏమీ చేయలేరని గుడ్డి నమ్మకం రావణునిది. రావణునికి దేవతలు అంటే మంట. ఋత్విక్కులు యజ్ఞయాగములలో హవిస్సులు దేవతలకు ఇవ్వకుండా ఆ యజ్ఞములను నాశనం చేసేవాడు. రావణుడు బ్రాహ్మణులను, ఋషులను, మునులను క్రూరంగా చంపేవాడు. అతని హృదయము పాషాణము. జాలి అనే పదానికి రావణునికి అర్థం తెలియదు. ప్రజలను హింసించడంలో ఆసక్తి చూపేవాడు. అటువంటి రావణునికి శూర్పణఖ చెల్లెలు. తన గోడు చెప్పుకోడానికి శూర్పణఖ పరుగు పరుగున రావణుని వద్దకు వచ్చింది. కోయబడిన తన ముక్కు, చెవులను రావణుని చూపించి ఇలా పలికింది. శ్రీమద్రామాయణము అరణ్యకాండము 32వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్రామాయణము అరణ్యకాండము 33వ సర్గ. అన్నా రావణ, అక్కడ జనస్థానములో జరగకూడని ఘోరాలు జరిగిపోతూ ఉంటే నువ్వు ఇక్కడ సంతోషంగా బంగారు సింహాసనము మీద కూర్చుని రాజభోగములు,
అంతఃపుర స్త్రీలతో కామసుఖాలు అనుభవిస్తున్నావా? నీ రాజ్యములో ఏమి జరుగుతూ ఉందో తెలుసుకోవాలి అన్న జ్ఞానం కూడా నీకు లేదా? నీ వలె కామోపభోగములలో మునిగి తేలుతూ రాజ్యక్షేమమును మరిచే రాజును ప్రజలు గౌరవించరు. అది తెలుసుకో. రాజు ఏ కాలంలో చేయాల్సిన పనులను ఆయా కాలములలో చేయకపోతే ఆ రాజు అతని రాజ్యము నశించిపోవడం తథ్యం. ప్రజలకు దూరంగా ఉంటూ గూఢచారుల ద్వారా ప్రజల కష్టనష్టములు తెలుసుకోకుండా ఇంద్రియలోలుడై ప్రవర్తించే రాజును ప్రజలు పదవీచ్యుతుడిని చేస్తారు. తమ ఇంద్రియములను తాము నిగ్రహించుకోలేని రాజులు ప్రజలను ఏమి రక్షిస్తారు? అత్యంత బలవంతులైన దేవతలు, గంధర్వులు, దానవులు నీకు ప్రబల విరోధులు. వారి వలన నీకు ఎప్పుడూ ముప్పు పొంచి ఉంది. కాని నీవు వారి కదలికలను గూఢచారుల వలన తెలుసుకోకుండా ప్రమత్తుడవై ఉంటున్నావు. అటువంటి వాడివి నీవు రాజుగా ఎలా ఉండగలవు? ఓ రావణ! రాజు అయినవాడు తన కోశాగారమును, గూఢచార వ్యవస్థను, పరిపాలనా వ్యవహారములను తన అధీనములో ఉంచుకుని జాగరూకతతో ప్రవర్తించాలి. అలా చేయకపోతే నీకు మామూలు మనిషికి తేడా లేదు. ఓ రాజా! నీకు గూఢచారులు కళ్లలాంటివారు. వారిని నీవు నిర్లక్ష్యం చేస్తే నీవు గుడ్డివాడి కింద లెక్క. నీవే కాదు, నీ మంత్రులు కూడా అసమర్థులు అని తెలుస్తూ ఉంది. లేకపోతే కనీసం వారు అయినా జనస్థానంలో ఏమి జరుగుతూ ఉందో తమ గూఢచార వ్యవస్థ ద్వారా తెలుసుకోకుండా ఉంటారా? ఒక్క మానవుడు, రాముడు అనేవాడు 14,000 మంది రాక్షస వీరులను ఒంటిచేత్తో మట్టుపెట్టాడు. ఇది నీకు తెలుసా? ఆ రాముడు రాక్షసులను చంపి దండకారణ్యములో ఉన్న ఋషులకు, మునులకు రక్షణ కల్పించాడు. జనస్థానములో రాక్షసులకు నిలువనీడలేకుండా చేశాడు. ఇవన్నీ నీకు తెలియవు. నీ సుఖములు, భోగలాలసత నీది. అధికారమదంతో నీవు ఏదీ పట్టించుకోవు. నీ రాజ్యము ప్రమాదంలో ఉంది అన్న విషయాన్ని కూడా నీవు గ్రహించలేకపోతున్నావు. ఓ రావణ! నీవు గర్వాంధుడవు, మొండివాడివి, ప్రమత్తుడివి, ఇతరుల కష్టములను చూచి ఆనందించేవాడివి. అటువంటి నీవు కష్టములలో ఉంటే నీకు ఎవరూ సాయం చెయ్యరని, నీ మొహం కూడా చూడరని గుర్తుపెట్టుకో. నీలాంటి గర్వాంధుడిని, ప్రజల కష్టసుఖములు పట్టించుకోనివాడిని, కోపిష్టిని ప్రజలే అంతమొందిస్తారు. కార్యకార్య విచక్షణ తెలియని రాజు రాజ్యభ్రష్టుడవుతాడు. ఒకసారి రాజ్యభ్రష్టత పొందిన రాజు ఎంతటి సమర్థుడైనా ప్రజల చేత గడ్డిపరక కన్నా హీనంగా చూడబడతాడు. అందుకే ఈ రోజుల్లో రాజకీయ నాయకులు ఏదో ఒక పదవి కోసం పాకులాడుతుంటారు. అందుకని రాజు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఏమరుపాటు పనికిరాదు. అటువంటి రాజును ప్రజలు గౌరవిస్తారు. నీతిమంతుడైన రాజును, ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండే రాజును అతడి ప్రజలు దేవుడి వలె పూజిస్తారు. ఓ అన్నా! రావణ! నీలో పైన చెప్పిన సుగుణములు ఏవీ లేవు. అందుకనే నీకు జనస్థానములో జరిగిన విషయములు ఏమీ తెలియవు. ఎందుకంటే నీవు మునులను, ఋషులను అవమానించడం, చంపడం, కామోపభోగములను అనుభవించడం, వీటితోనే కాలం గడుపుతున్నావు. నీకు విచక్షణా జ్ఞానం లేదు. మంచి చెడులను నిర్ణయించే బుద్ధి లేదు. అందుకే నీవు అతి త్వరలో ఆపదలలో చిక్కుకుంటావు. నీ రాజ్యం నశిస్తుంది. తర్వాత నీ ఇష్టం అని నానా విధాలుగా తిట్టి ముగించింది శూర్పణఖ. ఆ మాటలు అన్నది వేరేవాళ్లు అయితే రావణుడు వాడి తలనరికి ఉండేవాడు. కాని ఈ మాటలు అన్నది స్వయాన తన చెల్లెలు. ఎంతో ఆపద వస్తేనేగాని ఆమె అలా అనదు.
అందుకని శూర్పణఖ మాటలలో అంతరార్థాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తున్నాడు రావణుడు. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 33వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 34వ సర్గ. నిండు సభలో మంత్రి సామంత దండనాథుల ముందు తనను తన చెల్లెలు శూర్పణఖ ఆ ప్రకారంగా కించపరిచి మాట్లాడటం సహించలేకపోయాడు రావణుడు. ఆమె మాటలలో నిజమున్నా ఆ నిజాన్ని ఒప్పుకోడానికి అతని అహం అంగీకరించలేదు. అందుకని పెద్ద స్వరంతో ఇలా అన్నాడు. శూర్పణఖ, ఎవరి గురించి నువ్వు మాట్లాడుతున్నావు? రాముడు రాముడు అంటున్నావు. ఎవరా రాముడు? అతని బలపరాక్రమములు ఏపాటివి? అతను ఎలా ఉంటాడు? అతడు దండకారణ్యములోకి ఎందుకు ప్రవేశించాడు? నా సోదరులు ఖరుని, దూషణుని చంపాడు అంటున్నావు. అతని వద్ద ఏ ఆయుధములు ఉన్నాయి? అనవసరమైన మాటలు మాని అసలు విషయం చెప్పు అని అన్నాడు రావణుడు. అప్పటికి శూర్పణఖకు కూడా ఆవేశం చల్లారింది. రావణునికి ఉన్నది ఉన్నట్టు చెప్పడం మంచిది అని తలచి ఇలా చెప్పసాగింది. ఓ రాక్షసేంద్ర! ఆ రాముడు అయోధ్యాధిపతి దశరథుని కుమారుడు. అతడు ఆజానుబాహుడు, అరవిందళాయతాక్షుడు. ముని వేషములో ఉన్నాడు, కాని ధనుర్బాణములను ధరించాడు. సౌందర్యములో మన్మధుని మించినవాడు. అతడు నారాచ బాణములను అత్యంత వేగముగా ప్రయోగించగల నేర్పుగలవాడు. అతడు ఎప్పుడు బాణం తీస్తాడో, ఎప్పుడు సంధిస్తాడో, ఎప్పుడు వేస్తాడో ఎవరికీ తెలియదు. కాని ఆ బాణాలు తగిలి రాక్షసులు చావడం మాత్రం కనపడుతుంది. అతని ధనుస్సు మాత్రం ఎల్లప్పుడూ ఒంగి వర్తులాకారంలో ఉంటుంది. అతని యుద్ధము నేను ప్రత్యక్షముగా చూచాను. అతడు ఖరదూషణులను, వారి సేనాధిపతులను, 14,000 సైనికులను 1.5 ముహూర్తకాలములో సంహరించాడు. ముహూర్తము అంటే 48 నిమిషముల కాలము. అంటే మొత్తము యుద్ధము 72 నిమిషములలో ముగిసిపోయింది అని అర్థము. ఆ యుద్ధములో నేను తప్ప తక్కిన రాక్షసులు అందరూ మరణించారు. నేను స్త్రీని కాబట్టి నన్ను చంపలేదు అని అనుకుంటున్నాను. ఆ రామునికి ఒక తమ్ముడు ఉన్నాడు. వాడి పేరు లక్ష్మణుడు. అతనికి మహాకోపము, అన్నతో సమానమైన బలపరాక్రమములు కలవాడు. అతనిని జయించడం కూడా చాలా కష్టము. రామునికి కుడి భుజము లక్షణుడు. ఇంకా ఆ రామునికి ఒక భార్య ఉంది. ఆమె పేరు సీత. మహాసౌందర్యవతి. దేవతా స్త్రీలు, అప్సరసలు, గంధర్వకాంతలు అందరూ అందంలో ఆమె కాలిగోటికి కూడా చాలరు. ముల్లోకములలో సీత వంటి సౌందర్యవతిని దేవ, దానవ, గంధర్వ, యక్ష, కిన్నెర స్త్రీలలో నేను ఇంతవరకు చూడలేదు. రాముడు తన భార్యను అమితంగా ప్రేమిస్తాడు. అటువంటి సీత ప్రేమను పొందిన రాముడు దేవేంద్రుని కన్నా గొప్పవాడు. ఇప్పటిదాకా ఉన్నది ఉన్నట్టు చెప్పిన శూర్పణఖ మాట మార్చింది. రావణ, నా ఉద్దేశంలో సీతలాంటి సౌందర్యవతి నీ వంటి వాడి దగ్గర ఉండాలి కాని ఆ మానవునికి భార్యగా తగదు. నీవే ఆమెకు తగిన భర్తవు. ఆమె సౌందర్యమును చూచిన తరువాత నీవే ఆమెకు తగనవాడివి అనుకొని ఆ మాట చెప్పడానికి సీతను తీసుకురావడానికి వారి వద్దకు వెళ్లాను. ఆ సీతను బలవంతంగా నీ వద్దకు తీసుకురావడానికి ప్రయత్నించాను. అప్పుడు ఆ ధూర్తుడైన లక్ష్మణుడు నన్ను పట్టుకొని నా ముక్కు చెవులు కోసి నన్ను అవమానించాడు. నా సంగతి అటుంచు. ఈ సీతను నీవు ఒకసారి చూస్తే ఆమె లేకుండా తిరిగి లంకానగరానికి రావు. ఆమె చూపులు అనే మన్మథ బాణములకు బలి అయిపోతావు.
నాకైతే ఆమె నీకు భార్యగా తగినది అనిపించింది. నీకు కూడా అదే ఉద్దేశ్యం ఉంటే వెంటనే బయలుదేరు. ఆ రామలక్ష్మణులను చంపి సీతను తీసుకుని రా. నీ భార్యగా చేసుకో. అమరసుఖాలు అనుభవించు. ఆ రామలక్ష్మణులను చంపి రాముని చేతిలో చచ్చిన రాక్షసుల ఆత్మలకు శాంతి చేకూర్చు. లక్ష్మణుని చంపితేనే నా అవమానానికి ప్రతీకారం చేసిన వాడివి అవుతావు. రామలక్ష్మణులు చస్తే సీత నీ వశం అవుతుంది. సీతలాంటి సౌందర్యరాశి భార్యగా ఉన్న నిన్ను ముల్లోకాలు శ్లాఘిస్తాయి. నీకు ఇష్టం అయితే నేను చెప్పినట్టు చెయ్యి. సీత మంచి మాటలతో నీకు లొంగకుంటే బలత్కారంగానైనా తీసుకొనిరా. నీ భార్యగా చేసుకో. రాక్షసేంద్ర, అన్నింటికన్నా ముందు ఆ రాముడు నీ రాక్షస సేనలను సర్వనాశనం చేశాడు అని గుర్తుంచుకో. రాముని సంహరించకపోతే దండకారణ్యములో నీ సార్వభౌమత్వానికి విలువ ఉండదు. తరువాత నీ ఇష్టం అని లేని పోని మాటలతో రావణుని రెచ్చగొట్టింది శూర్పణఖ. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 34వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 35వ సర్గ. శూర్పణఖ చెప్పిన విషయాలను సావధానంగా విన్నాడు రావణుడు. సభ చాలించాడు. మంత్రులకు దండనాథులకు వెళ్లడానికి అనుమతి ఇచ్చాడు. శూర్పణఖ చెప్పిన విషయములను 1-2 సార్లు ఆలోచించాడు. ఒక నిర్ణయానికి వచ్చాడు. శూర్పణఖ మాటల్లో అతనికి నచ్చింది సీత సౌందర్యవర్ణన. ఎక్కడ తగలాలో అక్కడే తగిలింది శూర్పణఖ వదిలిన మాటల బాణము. అంతా రహస్యంగా జరగాలి అనుకున్నాడు. మారువేషంలో రథశాలకు వెళ్లాడు. సారథిని వెంటనే రథము సిద్ధం చేయమన్నాడు. సారథి రథం సిద్ధం చేశాడు. రథానికి గాడిదలను కట్టాడు. వాటి ముఖాలు పిశాచాల మాదిరి ఉన్నాయి. రావణుడు రథం ఎక్కి సముద్రం వైపుకు వెళ్లాడు. రావణుడు సముద్రం తీరం వెంట తన రథములో ప్రయాణం చేస్తున్నాడు. దారిలో ఎన్నో ముని ఆశ్రమములను చూస్తున్నాడు. ఆ అరణ్యములలో నాగులు, పక్షులు, గంధర్వులు, కిన్నరులు, వైఖానసులు, వాలఖిల్యులు, ఋషులు, సిద్ధులు, చారణులు స్వేచ్ఛగా నివసిస్తున్నారు. దారిలో రావణునికి దేవతలు ప్రయాణిస్తున్న విమానాలు కనపడుతున్నాయి. ఈ ప్రకారంగా అనేకములైన అరణ్యములను, ఉద్యానవనములను, సరస్సులను దాటుకుంటా ప్రయాణిస్తున్నాడు రావణుడు. రావణుడు ప్రయాణిస్తున్న ప్రదేశమును జలప్రాయ ప్రదేశము అని అంటారు. ఆ ప్రదేశములో ఒక పెద్ద వటవృక్షము ఉంది. దాని కొమ్మలు, ఊడలు 100 యోజనముల మేర విస్తరించి ఉన్నాయి. చెట్టుమీద కొంతమంది ఋషులు తపస్సు చేసుకుంటున్నారు. వాలఖిల్యులు అనే ఋషులు కేవలము చంద్రకిరణములను మాత్రం ఆహారంగా తీసుకుంటూ ఆ కొమ్మలకు తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేసుకుంటున్నారు. ఒకసారి గరుడు తన తల్లి దాస్య విముక్తి కొరకు స్వర్గలోకము నుండి అమృతము తీసుకుని రావడానికి వెడుతున్నాడు. ఆహారంగా ఒక ఏనుగును, ఒక తాబేలును 2 కాళ్లతో పట్టుకొని ఎగురుతున్నాడు. అంతలో విశాలమైన ఈ వటవృక్షము కనిపించింది. గరుడు 100 యోజనముల పొడవు గల ఒక బలిష్టమైన కొమ్మ మీద ఆ గజ, కచ్చపములతో వాలాడు. గరుడుని బరువుకు ఆ కొమ్మ పెళపెళమని విరిగింది. ఆ కొమ్మ విరిగితే దానిమీద తపస్సు చేసుకుంటున్న ఋషులకు, వేలాడుతున్న వాలఖిల్యులకు తపోభంగము అవుతుందని గజకచ్చపములను చెరి ఒక కాలితో పట్టుకొని ఆ కొమ్మను నోట కరుచుకొని మరలా పైకి ఎగిరాడు. వారిని ఒక సమతల ప్రదేశము మీద దింపి ఆ కొమ్మను నిషాదులు ఉన్న చోట విసిరేశాడు. తరువాత గరుడు గజ కచ్చపములను ఆరగించి తరువాత అమృతం తేవడానికి స్వర్గమునకు వెళ్లాడు. ఈ కథ మహాభారతంలో ఉన్నది.
రావణుడు ఆ వటవృక్షమును దాటుకుంటూ వెళ్ళాడు. అలా ప్రయాణిస్తూ రావణుడు సముద్రమును దాటాడు. సముద్రమునకు ఆవల ఉన్న ఒక ఆశ్రమమునకు వెళ్ళాడు. అది మారీచుడు అనే రాక్షసుని ఆశ్రమము. మారీచుడు జన్మతః రాక్షసుడే అయిన ముని వృత్తి స్వీకరించి జటావల్కలములు ధరించి ఆ ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నాడు. రావణుడు తన ఆశ్రమమునకు రావడం చూచాడు మారీచుడు. రావణునికి స్వాగతం పలికాడు. అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఉచిత రీతిని సత్కరించాడు. రావణునికి భోజన పానీయాలు సమకూర్చాడు. కాస్త సేద దీరిన తరువాత మారీచుడు రావణుని ఇలా అడిగాడు. రావణ, రాకరాక ఇన్నాళ్లకు ఈ మారీచుని ఆశ్రమానికి వచ్చావు. ఏమి కారణము? లంకలో అంతా క్షేమంగా ఉన్నారు కదా అని కుశల ప్రశ్నలు వేశాడు. అప్పుడు రావణుడు మారీచునితో ఈ విధంగా ఉన్నాడు. శ్రీమద్రామాయణము అరణ్యకాండము 35వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్రామాయణము అరణ్యకాండము 36వ సర్గ. మారీచుడు రావణుని కన్నా పెద్దవాడు. అందుకని రావణుడు మారీచుని గౌరవంగా సంబోధిస్తున్నాడు. ఓ తాత మారీచా, నేను చెప్పే మాటలను శ్రద్ధగా విను. ప్రస్తుతము నేను చాలా కష్టాలలో ఉన్నాను. నువ్వే నాకు మార్గం చూపించాలి. నా సోదరుడు ఖరుడు, దూషణుడు, వారి సేనాధిపతులు 14,000 రాక్షస సేనలు, నరమాంస భక్షకుడైన త్రిశిరుడు నా ఆజ్ఞ మేరకు దండకారణ్యంలో స్థావరం ఏర్పరుచుకుని జనస్థానంలో ఉంటున్నారు అని నీకు తెలుసు కదా. ఈ మధ్య ఎవరో రాముడు అట దండకారణ్యమునకు వచ్చాడు. మనవాళ్లు అతనిని ప్రతిఘటించారు. ఇద్దరి మధ్య పోరు సాగింది. మనవాళ్లు సాయుధులు, రథములు మొదలగు వాహనములు కలవారు. కాని ఆ రాముడు కేవలం ధనుస్సు మాత్రమే ఆయుధంగా కలవాడు. అతనికి ఏ వాహనమూ లేదు. కాని యుద్ధంలో రాముడు మన సేనలు 14,000 మందిని తుదముట్టించాడు. వారినే కాకుండా మహాబలవంతులు, పరాక్రమవంతులు అయిన ఖరుని, దూషణుని, త్రిశిరుని కూడా చంపాడు. ఇంతకు ఆ రాముడు ఎవరంటే అయోధ్య రాజు దశరథుని కుమారుడు. రాముడు చిన్నప్పటినుండి దుష్టుడు, దుర్మార్గుడు, ఇంద్రియలోలుడు, ఎప్పుడూ ఇతరులను హింసిస్తూ ఉండేవాడు. అధర్మపరుడు. అటువంటి రాముని ఆగడములు సహించలేక అతని తండ్రి దశరథుడు రాముని భార్య సహితంగా దేశం నుంచి వెళ్లగొట్టాడు. ఆ రాముడు ఇప్పుడు దండకారణ్యమునకు వచ్చాడు. మనవాళ్లను అన్యాయంగా అక్రమంగా చంపాడు. మారీచా, అంతేకాదు రాముడు ఇంకో ఘోరం కూడా చేశాడు. తనకే కదా బలం, దర్పం ఉన్నాయని విర్రవీగుతూ ఏ పాపము ఎరుగని నా చెల్లెలు శూర్పణఖ ముక్కు చెవులు కోసి తన భార్య ముందు నా చెల్లెలును అవమానించాడు. దీనికి ప్రతీకారము చేయాలని నిశ్చయించుకున్నాను. రాముడు నా చెల్లెలును అవమానించాడు కాబట్టి నేను కూడా అతని భార్యను అవమానించాలి. రాముని భార్యను అపహరించి లంకకు తీసుకుని రావాలి. ఈ కార్యంలో నాకు నీ సహాయం కావాలి. ఎందుకంటే నీవు నా పక్కన ఉంటే నాకు కొండంత బలం. నీ సహాయంతో నేను దేవతలను కూడా జయించగలను. నాకు సాయం చేయడానికి నీవే సమర్థుడవు. నీకన్నా బలవంతుడు, పరాక్రమవంతుడు ముల్లోకాలలో ఎవరున్నారు? నీకు బలము, పరాక్రమమే కాదు, చతురోపాయములలో కూడా ప్రావీణ్యం ఉంది. ఉపాయంతో ఏ కార్యమునైనా సాధించగల నేర్పు ఉంది. పైగా నీకు ఎన్నో మాయలు తెలుసు. అందుకనే నీ దగ్గరకు వచ్చాను. నీ సాయం అర్థిస్తున్నాను. ఇంతకు నీవు చేయాల్సిన పని ఏమిటంటే
రాముడు, అతని భార్య సీత, అతని తమ్ముడు లక్ష్మణుడు దండకారణ్యంలో ఒక పణశాలలో నివసిస్తున్నారు. నీవు ఒక బంగారు వర్ణం కల లేడీ రూపం ధరించి సీతకు కనపడేటట్టు అటూ ఇటూ సంచరించు. నీ అందమైన రూపం చూచి సీత తనకు ఆ బంగారు లేడీ కావాలి అని రాముని అడుగుతుంది. నిన్ను పట్టుకోడానికి ముందు రాముడు, తరువాత లక్ష్మణుడు నీ వెంట వస్తారు. నీవు వారికి అందకుండా దూరంగా పరుగెత్తు. రామలక్ష్మణులు నిన్ను వెంబడిస్తారు. అప్పుడు సీత ఒంటరిగా ఉంటుంది. అప్పుడు నేను సీతను అపహరిస్తాను. తన భార్య సీత లేకపోవడంతో రాముడు మానసికంగా, శారీరకంగా బలం కోల్పోతాడు. అప్పుడు సమయం చూచి నేను రాముని సంహరిస్తాను. యుద్ధములో ప్రాణాలు కోల్పోయిన 14,000 మంది రాక్షసులకు, నా సోదరులు ఖర, దూషణాదులకు ఆత్మశాంతి కలిగిస్తాను. నా చెల్లెలు రాముని మీద పెంచుకున్న పగ, ప్రతీకారము చల్లారుస్తాను. నాకీ సాయం చేసి పెట్టు అని బతిమాలాడు. రావణుడు చెబుతున్న కథ మారీచుడు శ్రద్ధగా విన్నాడు. కాని రాముని పేరు వినగానే మారీచునికి గొంతులో తడి ఆరిపోయింది. శరీరం వణికిపోయింది. పెదాలు ఎండిపోయాయి. అలాగే గుడ్లప్పగించి రావణుని వంక చూస్తున్నాడు. రావణుడు చెప్పడం ఆపి మారీచుని మొహంలోకి చూచాడు. మారీచుడు ధైర్యము కూడగట్టుకొని గొంతు సవరించుకొని రావణునితో ఇలా అన్నాడు. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 36వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 37వ సర్గ. ఓ రాక్షసరాజా! నీ చుట్టూ ఎల్లప్పుడూ నిన్ను పొగిడేవాళ్లు, ప్రియంగా మాట్లాడేవాళ్లు ఉంటారు. కాని నీకు హితము చెప్పేవాళ్లు ఉండరు. ఒకవేళ అలాంటి వాళ్లు ఉన్నా నీలాంటి రాజులు వాళ్లు చెప్పే మాటలు వినరు. ఎందుకంటే అవి మీకు చెవులకు ఇంపుగా తోచవు కాబట్టి. నీవు ఎవరిమీదకైనా యుద్ధానికి పోయే ముందు వారి గురించి తెలుసుకోవడానికి గూఢచారులను నియమించావా? అలా నియమించి ఉంటే నీకు రాముని గురించి తెలిసి ఉండేది. నీకు రాముని గురించి ఏమీ తెలియదు అని తెలుస్తూ ఉంది. రాముడు గుణవంతుడు, పరాక్రమవంతుడు, వీరుడు. రాముడు తలుచుకుంటే ఈ భూమి మీద రాక్షసుడు అనేవాడు లేకుండా చేయగలడు. రాముడు అంత సమర్థుడు. ఇప్పుడు నీవు సీత గురించి మాట్లాడుతున్నావు. ఆ సీత నీకు మృత్యువు అయిందేమో అని నా అనుమానము. లేకపోతే నీకు సీతను అపహరించవలెనని ఆలోచన పుట్టదు. దానికి నన్ను సాయం అడగవు. సీతాపహరణంలో నేను నీకు సాయం చేస్తే నాకు కూడా మృత్యువు తప్పదు. నీవు లంకారాజ్యానికి రాజుగా ఉన్నందుకు లంక సర్వనాశనం కాక తప్పదు. నీ వలన లంకావాసులు అష్టకష్టాలు పడక తప్పదు. ఓ రావణ! నీ వంటివాడు రాజుగా ఉంటే ఆ రాజే కాదు, అతడు పాలించే రాజ్యము కూడా నశించిపోతుంది. ఇంకా అసలు విషయం చెబుతాను విను. రాముడు తండ్రి చేత వెళ్లకొట్టబడలేదు. నీకు ఎవరో కల్పించి చెప్పారు. రాజ్యము నుండి వెళ్లగొట్టబడేంత చెడ్డ పనులు చేసేవాడు కాదు రాముడు. రాముడు నీవు అనుకున్నంత లుబ్ధుడు, దుశ్శీలుడు, దుష్టుడు, అధర్మపరుడు కాడు. అసలు విషయం నేను చెబుతాను విను. దశరథుని భార్య కైక రాముని అడవులకు పంపమని దశరథుని వరం కోరితే తల్లిదండ్రుల మాట ప్రకారము అడవులకు వచ్చాడు రాముడు. కేవలము తండ్రి మాటను గౌరవించడానికి సమస్త రాజభోగములను, రాజ్యమును విడిచి అరణ్యవాసం చేస్తున్నాడు. అంతేగాని నీవు అనుకున్నట్టు రాజ్యం నుండి వెళ్లగొట్టబడలేదు. ఇక్కడ మారీచుడు చెప్పినట్టు వాల్మీకి ఒక శ్లోకం రాశాడు. అది ఇప్పుడు ఒక నానుడి అయిపోయింది. రామో విగ్రహవాన్ ధర్మః సాధుః సత్య పరాక్రమః.
రాజా సర్వస్య లోకస్య దేవానాం మఘవానివ. రాముడు సాక్షాత్తు ధర్మ స్వరూపుడు. రాముని శరీరమే ధర్మానికి ప్రతీక. రాముడు సాధువు, నిజమైన పరాక్రమవంతుడు. దేవేంద్రుని వలె సకల లోకములను పాలించగల సమర్థుడు. రాముని భార్య సీత. రాముడు ఆమెను ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుతుంటాడు. సూర్యుని నుండి తేజస్సును వేరుచేయనట్లు రాముని నుండి సీతను వేరుచేయాలనే దుర్బుద్ధి నీకు ఎలా పుట్టింది? రామబాణము అనే మంటలలోకి నీవు శలభము వలె దూకపోతున్నావు. జాగ్రత్త, నా మాట విను. సుఖంగా రాజ్యం చేసుకో. రాముని జోలికి వెళ్ళకు. కోరి కోరి రాముని కోపజ్వాలలో పడి దగ్ధంకాకు. రాముని రక్షణలో ఉన్నంత కాలము సీతను నీవు హరించలేవు. ఆ సీత కూడా రాముని విడిచి ఉండలేదు. అందుకే కదా సమస్త రాజభోగములను తృణప్రాయంగా త్యజించి రాముని వెంట అడవులకు వచ్చింది. సీతంటే ఎవరనుకున్నావు? అయోనిజ, మిథిలాధిపతి జనక మహారాజు కూతురు. ఆమె నీవంటి దుర్మార్గులకు అగ్నిజ్వాల వంటిది. కాబట్టి నా మాట విని సీత జోలికి పోకు. ఇటువంటి వ్యర్థమైన పనికి ఎందుకు పూనుకుంటావు? సీతను అపహరిస్తే నిన్ను రాముడు ఎదుర్కొంటాడు. రాముని ఎదుటపడ్డ నీకు మరణం తప్పదు. ఎంతో కాలము రాజ్యము పాలిస్తూ రాజభోగములు అనుభవించవలసిన వాడివి. అర్ధాంతరంగా నీ జీవితాన్ని ఎందుకు అంతం చేసుకుంటావు? 4 కాలాల పాటు బతకాలని ఉంటే రాముని జోలికి పోకు. నా జోలికి రాకు. నా మాట మీద నమ్మకం లేకపోతే నీ తమ్ముడు విభీషణుడు ఉన్నాడు కదా, అతనితో ఆలోచించు. నీ ఆలోచన మంచిదో కాదో వారిని అడిగి తెలుసుకో. వారు చెప్పినట్టు చెయ్యి. రామునితో వైరం పెట్టుకునే ముందు రాముని బలాన్ని, నీ బలాన్ని తులనాత్మకంగా పరిశీలించు. హితాహితములు పరిశీలించి ఒక నిర్ణయం తీసుకో. అంతేగాని తొందరపాటు నిర్ణయం తీసుకుని కష్టాల పాలుగాకు. ఇంతెందుకు? రాముడితో నా స్వానుభవం గురించి చెబుతాను విను. అప్పుడు నీకు తెలుస్తుంది రామునితో వైరం మంచిదో కాదో అని. మారీచుడు రామునితో తన అనుభవాన్ని ఈ విధంగా చెప్పాడు. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 37వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 38వ సర్గ. ఓ దానవేంద్ర, ఆ రోజుల్లో నేను మహాపరాక్రమంతో, నాకు ఎదురు ఎవరూ లేరనే గర్వంతో భూమి అంతా తిరుగుతుండేవాడిని. చేతిలో పరిఘను ఆయుధంగా ధరించి అడ్డం వచ్చిన మునులను, ఋషులను చంపుతూ వారి మాంసము తింటూ ఇష్టం వచ్చినట్టు సంచరించేవాడిని. ఆ సమయంలో విశ్వామిత్రుడు అనే ఋషి ఒక యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞాన్ని మేము భగ్నం చేసేవాళ్లము. మా బాధలు తట్టుకోలేక విశ్వామిత్రుడు రాముని తండ్రి దశరథుని వద్దకు పోయి, ఓ దశరథ మహారాజా, మారీచుడు అనే రాక్షసుని వలన మాకు చాలా కష్టాలు కలుగుతున్నాయి. వాడి వలన మాకు చాలా భయంగా ఉంది. నీవు రాముని పంపి మా యజ్ఞాలు మారీచుని బారి నుండి కాపాడు అని అడిగాడు. దశరథుడు కొంచెం సేపు తటపటాయించి తరువాత రాముని, విశ్వామిత్రుని వెంట పంపాడు. రాముడు విశ్వామిత్రుని యజ్ఞాన్ని రక్షిస్తున్నాడు. ఇదంతా తెలియని నేను విశ్వామిత్రుని యజ్ఞమును భగ్నం చేయడానికి నా పరిఘను చేత పట్టుకొని అట్టహాసంగా విశ్వామిత్రుని ఆశ్రమానికి వెళ్లాను. ఆశ్రమంలోకి ప్రవేశిస్తున్న నన్ను చూచి రాముడు తన వింటికి నారి సంధించాడు. నేను రాముని వంక చూచాను. ఇంకా మీసములు కూడా రాని బాలుడు కదా అని రాముని గురించి నేను పట్టించుకోలేదు.
నేను గబాగబా విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తున్న వేదిక వద్దకు వెళ్లాను. రాముడు ఒక బాణమును సంధించి నా మీద ప్రయోగించాడు. ఆ బాణం దెబ్బకు నేను ఎగిరి 100 యోజనముల దూరంలో ఉన్న సాగరంలో పడ్డాను. ఏం జరిగిందో తెలుసుకొనేటప్పటికీ నేను నట్టనడి సముద్రంలో ఉన్నాను. రాముడు నన్ను చంపాలనుకోలేదు, అందుకని సముద్రంలో పడవేశాడు. లేకపోతే నీతో ఇలా మాట్లాడటానికి నేను మిగిలి ఉండేవాడిని కాదు. ఆ ప్రకారంగా సాగరజలాలలో పడ్డా నాకు ఎంతో సేపటికిగాని స్పృహ రాలేదు. తరువాత నానా పాట్లు పడి లంకానగరం చేరుకున్నాను. తరువాత తెలిసింది నన్ను సాగరంలో పడేట్టు కొట్టిన తరువాత రాముడు నా తోటి రాక్షసులనందరినీ సంహరించాడని. ఓ రావణ! అప్పుడు రాముడు బాలుడు. ఇంకా అస్త్రవిద్య పూర్తిగా నేర్చుకోలేదు. ఇప్పుడు చూచావుగా రాముని ప్రతాపము. 14,000 మందిని ముహూర్తకాలంలో చంపాడు. కాబట్టి రాముడితో విరోధము పెట్టుకోకు. తరువాత నీ ఇష్టం. లంకా నగరము దూరంగా సముద్ర మధ్యలో ఉంది కాబట్టి లంకావాసులందరూ భోగాలు అనుభవిస్తూ సుఖంగా జీవిస్తున్నారు. నీ పుణ్యమా అని వారిని ఆ సుఖాలకు దూరం చెయ్యకు. సీత కారణంగా లంకానగరం నాశనం చెయ్యకు. ఇనుముతో కూడిన అగ్ని సమ్మెట దెబ్బలు తిన్నట్టు నీవు రాజుగా ఉన్న కారణంగా లంకానగరం అంతా ఆపదలలో చిక్కుకుంటుంది. నీ మూలంగా రాక్షసులు అంతా మరణిస్తే వారి భార్యలకు దిక్కు ఎవ్వరు? ఒక్క స్త్రీ కారణంగా ఎంతోమంది రాక్షస స్త్రీలను అనాథలుగా చేస్తావా? నువ్వు సీతను అపహరించినట్టు వాళ్లను కూడా ఎవరైనా అపహరిస్తే వాళ్లకు దిక్కెవ్వరు? ఓ దానవేంద్ర! నీకు ఎంతో మంది అందమైన అప్సరసల వంటి భార్యలు ఉన్నారు కదా. ఇంకా ఈ పరభార్యల మీద నీకు ఎందుకయ్యా వ్యామోహము? పరదారాపహరణము పాపం అని తెలియదా? నా మాట విను. నీ భార్యలతో సంతృప్తి చెందు. వారితో సుఖించు. సీతను మరిచిపో. నీవు 4 కాలాల పాటు నీ భార్యలతో రాజభోగాలు అనుభవించాలంటే రామునితో వైరం పెట్టుకోకు. నేను ఇన్ని చెప్పినా వినకుండా సీతను అపహరిస్తే రాముని కోపాగ్నిలో మాడి మసి అయిపోతావు. నీ లంకా నగరం అంతా నాశనం అయిపోతుంది. నీవు బంధుమిత్రులతో సహా యమసదనానికి ప్రయాణం కడతావు అని రావణునికి హితోపదేశం చేశాడు మారీచుడు. మారీచుడు రావణుని వంక చూచాడు. రావణునిలో ఏమాత్రం మార్పు కనిపించలేదు. శ్రీమద్రామాయణము అరణ్యకాండము 38వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్రామాయణము అరణ్యకాండము 39వ సర్గ. తాను చేసిన హితోపదేశములు రావణుని తలకెక్కలేదని గ్రహించాడు మారీచుడు. ఇంకా తన అనుభవాలు చెప్పడం మొదలెట్టాడు. ఓ రాక్షసరాజా! రాముని చేతిలో దెబ్బతిన్న నాకు ఇంకా బుద్ధి రాలేదు. నేను మాయారూపములు ధరించడంలో సిద్ధహస్తుణ్ణి. నేను ఒక మూగరూపము ధరించి ఇంకా 2 రాక్షసులను నా వెంట తీసుకుని దండకారణ్యమునకు పోయాను. అప్పుడు నా రూపము మహాభయంకరంగా ఉండేది. పెద్ద దేహము, ఎర్రటి నాలుక, వాడైన కోరలు మహాభయంకరాకారముతో దండకారణ్యములో సంచరిస్తూ మునులను, ఋషులను బెదిరిస్తూ వారిని హింసిస్తూ వారిని చంపి తింటూ ఉండేవాడిని. ఒకసారి నాకు రాముడు తారసపడ్డాడు. అంతకు ముందు రాముడు నన్ను కొట్టిన దెబ్బ నాకు గుర్తుకు వచ్చింది. రాముడు ఇప్పుడు మునివేషములో ఉన్నాడు. నన్నేమి చెయ్యగలడు అని అనుకొన్నాను. అంతకు ముందు రాముడు నన్ను కొట్టిన దెబ్బకు ప్రతీకారము తీర్చుకోవాలి అనుకున్నాను. వెంటనే మహోగ్రరూపంతో రాముని మీదికి దూకాను. తన మీదికి దూకుతున్న నన్ను చూచి రాముడు తన ధనస్సు నుండి 3 బాణములు ప్రయోగించాడు.
ఆ బాణములు వాయు వేగంతో వచ్చి నాకు తాకాయి. రామ బాణములను చూచి నాకు భయం వేసి పక్కకు తప్పుకున్నాను. కాని నా వెంట ఉన్న ఇద్దరు రాక్షసులు ఆ బాణాలకు బలి అయ్యారు. మొదటిసారి రాముని చేతిలో దెబ్బతిన్నాను. రెండవసారి రామ బాణము నుండి తప్పించుకున్నాను. ఇంక మరలా రాముని జోలికి పోదలుచుకోలేదు. అందుకని అప్పటి నుండి ముని వృత్తి అవలంబించి ఇక్కడ ఆశ్రమము నిర్మించుకొని సన్యాసిగా జీవించుచున్నాను. జటాజుటములతో నారచీరలతో ఎవరు కనపడ్డా నాకు రాముడే గుర్తుకు వస్తున్నాడు. రాముడు కలలో కనిపించిన భయంతో వణికిపోతున్నాను. అసలు నాకు విరా అనే అక్షరంలో ప్రారంభమయ్యే ఏ వస్తువును చూచినా రాముని చూచినట్టే భయం కలుగుతూ ఉంది. నాకు రామ బాణము శక్తి తెలుసు కాబట్టి ఇంతదాకా చెప్పవలసి వచ్చినది. తరువాత నీ ఇష్టం. నీకు ఇష్టం అయితే రామునితో యుద్ధం చెయ్యి, లేకపోతే మానేయి. కాని నన్ను మాత్రము ఇందులోకి లాగకు. నేను 4 కాలాల పాటు జీవించాలని నీకు ఉంటే నా ముందు రాముని మాట ఎత్తకు. నీవు చేసే పాపపు పనులకు నన్ను బాధ్యుడిని చేయకు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నేను మాత్రము నీ వెంటరాను. నీకు సాయం చెయ్యను. ఆ రాముడు రాక్షసుల పాలిట మృత్యువు అని నీవు తెలుసుకోలేకపోతున్నావు. ఓ రావణ! ఇందులో రాముని తప్పు ఏముంది చెప్పు. ఆ శూర్పణఖ మాటలు విని ఖరుడు, దూషణుడు రామునితో యుద్ధానికి పోకపోతే వ్యవహారము ఇంతవరకు రాదు కదా. 14,000 మంది బలి అయ్యేవారు కాదు కదా. రాముడు తనంత తాను నీ స్థావరమునకు వచ్చి నీతో యుద్ధము చేయలేదు కదా. నీ సోదరులను, సైన్యాధిపతులను, అపారసేనలను పోగొట్టుకున్నా ఇంకా నీకు బుద్ధి రాలేదా? మిగిలిన బంధువులను, మిత్రులను రామ బాణములకు బలి చేయదలుచుకున్నావా? నా హితోక్తులు విని నీవు రామునితో వైరము మానకపోతే నీకు సర్వనాశనం తప్పదు అని అన్నాడు మారీచుడు. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 39వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 40వ సర్గ. మారీచుడు సుదీర్ఘంగా చెప్పిన హితోక్తులు రావణునికి రుచించలేదు. చావబోయేవాడికి అమృత తుల్యమైన ఔషధము రుచించినట్టు మారీచుని మాటలు రావణునికి తలకెక్కలేదు. పైగా తన ముందు తన శత్రువు అయిన రాముని మారీచుడు పొగడటం చూచి రావణునికి కోపం వచ్చింది. మారీచా! నీవు ఏవేవో వ్యర్థములైన మాటలు మాట్లాడుతున్నావు. వాటి వల్ల ఏమీ ప్రయోజనము లేదు. నీవు పొగిడిన రాముడు కేవలం ఒక మానవ మాత్రుడు. పైగా మూర్ఖుడు. నీ మాటలు విని ఒక మానవునికి భయపడే పిరికి పందకాడు ఈ రావణుడు. ఒక స్త్రీ కోరిన కోరికలు తీర్చడానికి తల్లిదండ్రులను, బంధుమిత్రులను విడిచి భార్యతో సహా పారిపోయిన పిరికి పంద ఆ రాముడు. ఆ రాముడు నా ప్రియమైన సోదరుడు ఖరుని చంపాడు. దానికి ప్రతీకారంగా నేను కూడా రాముడు తన ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించే అతని భార్యను అపహరిస్తాను. దానికి నీ సాయం కావాలి, తప్పదు. నేను ఒక నిర్ణయం తీసుకున్న తరువాత దేవేంద్రుడు దిగివచ్చినా నా నిర్ణయం మార్చుకోను. నేను నిన్ను సాయం చెయ్యమని అడిగాను అంతేకాని నా నిర్ణయం తప్పా ఒప్పా అని నేను నిన్ను అడగలేదు. కాబట్టి నీవు అలా మాట్లాడటం తగదు. అయినా నీ మాటలు నేను పట్టించుకోనవసరం లేదు. మంత్రులు రాజు అడిగినప్పుడు మాత్రమే తగిన సమాధానము వినయంగా చేతులు కట్టుకొని మరీ చెప్పాలి. అది కూడా రాజుకు ఇష్టమైనవి, అంగీకారయోగ్యమైన మాటలు మాత్రమే చెప్పాలి. ఇష్టం వచ్చినట్టు చెప్పకూడదు. ఓ మారీచా! నీవు చెప్పేది ఎంత హితమైనా చెప్పే విధానంలో తిరస్కారధోరణి ఉంటే ఆ హితోక్తులను రాజులు హర్షించరు.
నీకు ఆ మాత్రం జ్ఞానం కూడా లేదు. నేను నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వచ్చాను. అటువంటి నాతో ఇంత పరుషంగా మాట్లాడతావా? నేను నిన్ను సాయం చెయ్యమని అడిగాను. నేను చెయ్యబోయే పని మంచిదా చెడ్డదా? నేను చెయ్యగలనా లేదా? నేను సమర్థుడినా కాదా అని నేను నిన్ను అడగలేదు. కాబట్టి నేను చెప్పింది విను. ఈ కార్యంలో నీవు నాకు సాయం చేస్తున్నావు. ఇది నా ఆజ్ఞ. నీవు ఏమి చెయ్యాలో చెబుతాను, శ్రద్ధగా విను. నీవు మాయారూపములు ధరించుటలో ప్రజ్ఞాశాలివి. అందుకని నీవు ఒక బంగారు వణము కల లేడీ రూపము ధరించు. రాముని ఆశ్రమమునకు వెళ్ళు. సీత చూచేట్టు ఆ పరిసరములలో సంచరించు. ఆమె నిన్ను చూచి నీమీద ఆసక్తి పెంచుకుంటుంది. తరువాత నీ ఇష్టం. ఎటైనా పరుగెత్తు. సీత మూగరూపంలో ఉన్న నిన్ను చూచి ఆ బంగారు లేడీ నాకు కావాలి అని రాముని అడుగుతుంది. భార్య మాటలు విని రాముడు ధనుర్బాణములు ధరించి నిన్ను పట్టుకోడానికి నీ వెంట వస్తాడు. నీవు పరుగెత్తు. చాలా దూరం పోయిన తరువాత హా సీత, హా లక్ష్మణ అని పెద్దగా రాముని గొంతుకతో రాముడు అరిచినట్టు అరువు. ఆశ్రమంలో ఉన్న లక్ష్మణుడు ఆ అరుపులు వింటాడు. కంగారు పడుతూ రాముని వెదుక్కుంటూ వస్తాడు. రాముడు లక్ష్మణుడు ఆశ్రమంలో లేని సమయంలో నేను ఆశ్రమంలో ప్రవేశించి సీతను బలవంతంగా తీసుకుని వస్తాను. నీవు రామ బాణమునకు అందకుండా పరుగెత్తు. నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపో. నీవు నాకు ఈ పని చేసి పెడితే నీకు నా రాజ్యంలో అర్ధరాజ్యం ఇస్తాను. ఓ మారీచా, వెంటనే బయలుదేరు. నేను నీ వెంటనే నా రథం మీద వస్తాను. నీవు రాముని తీసుకొని అడవులలోకి పరుగెత్తు. నేను సీతను అపహరించి లంకకు తీసుకొని వస్తాను. మనం లంకలో కలుసుకుందాము. నేను చెప్పినట్టు చేయకపోతే నిన్ను ఇప్పుడే ఇక్కడే చంపుతాను. లేకపోతే బలవంతంగా నైనా నీతో ఈ పని చేయిస్తాను. రాజును ఎదిరించి ఎవరూ సుఖంగా బతకలేరు అన్న సత్యాన్ని తెలుసుకో. మారీచా, ఇంకొక విషయం. నీవు రాముని చేతిలో చావవచ్చు, చావకుండా తప్పించుకోనవచ్చు. కాని నేను చెప్పినట్టు చేయకపోతే నా చేతిలో నీ చావు తప్పదు. కాబట్టి బాగా ఆలోచించుకొని ఏది మంచిదో అది చెయ్యి అని తన నిర్ణయాన్ని తెలియజేశాడు రావణుడు. శ్రీమద్ రామాయణము అరణ్యకాండము 40వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. సంపూర్ణ రామాయణం అరణ్యకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935, ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2024వ సంవత్సరము